హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. 4-5 రోజులుగా నేను బిజీగా ఉండటం వల్ల బేబీతో మాట్లాడటం కూడా కుదరట్లేదు అని బసవరాజు శ్రీనివాస్ లక్ష్మిలకు చెప్తూ ఉంటాడు. అయితే మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించిన దేవుడు ఎవరై ఉంటారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఏమో చెల్లమ్మ, మేమైతే ఏ పోలీసులకి ఫోన్ చేయలేదు, మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పలేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మేమే పొరపడ్డట్టున్నాం బావగారు, క్షమించండి అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు. అయ్యో పర్వాలేదులేండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక మేం బయలుదేరతాం అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. వస్తాం బావగారు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే సరే బావగారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి వాళ్ళు బసవరాజు ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటే సిద్ధు కార్యకర్తలతో మాట్లాడి కిందికి వస్తూ ఉంటాడు. వెనుక నుంచి లక్ష్మిని చూసి లక్ష్మక్క అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. తమ్ముడు నువ్వేంటిక్కడ అని చెప్పి లక్ష్మి సిద్ధు దగ్గరకు వెళ్తుంది. ఒరే సిద్ధు, వీళ్ళు నీకు తెలుసా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. తెలుసు నాన్న, లక్ష్మక్క నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అన్నయ్య గారు, సిద్ధు మీ చిన్నబ్బాయా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. నానా, లక్ష్మక్కలు మీకెలా తెలుసు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు నీలిమ, సిద్ధు ఈ లక్ష్మక్క అంటున్నావే, వాళ్ళు ఎవరో నీకు తెలియదనుకుంటా, మీ కీర్తి చెల్లెలు ఉందే వాళ్ళ అత్త మామ అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు ఒక్కసారి షాకింగ్గా కోపంగా లక్ష్మి వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అవును సిద్ధు, మీ చెల్లెలు కీర్తి మా కోడలు. నువ్వు కీర్తిని పోయినసారి మా ఇంటికి వచ్చినప్పుడు చూసినట్లేవు, లేకపోతే మేమే కీర్తి అత్తమామలమని నీకు తెలిసుండేది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నా చెల్లెలు మీలాంటి మంచి వాళ్ళ ఇంటికి కోడలుగా వచ్చిందని తెలియక ఇన్ని రోజులు నా చెల్లెలు అత్తామామలపై కోపం పెంచుకున్నానక్క, నన్ను క్షమించు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. పర్వాలేదులే తమ్ముడు, అపార్థం చేసుకున్నా అంటున్నావు కదా అని లక్ష్మి అంటుంది. ఏమండి, నా ఫ్రెండు నా తమ్ముడు అని చెప్తుంటానే సిద్ధు ఇతనేనండి. ఒకసారి మన తులసి కోసం తాలిబొట్టు తాళు చేపిస్తే దొంగలు ఎత్తుకుపోతుంటే దొంగలతో ఫైట్ చేసి తాలిబొట్టు తాడిని కాపాడాడని చెప్పానే ఆ సిద్ధువేనండి. అంతేకాదు, ఒకరోజు నేను గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోతే నేను స్పృహలోకి వచ్చే వరకు వెయిట్ చేసి నన్ను ఇంటి దగ్గర దించి వెళ్ళిన నా తమ్ముడు సిద్ధు ఇతనేనండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. బాబు, మేమెవరో తెలియకుండానే మాకు సహాయం చేశావు, థ్యాంక్స్ అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే తెలిసుంటే సహాయమే చేసేవాడు కాదు అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పటికే తులసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఏంటక్క ఇలా వచ్చారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏంటక్క, ఏదైనా పని మీద వచ్చారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవును సిద్ధు, ఏదో పని మీద వచ్చారు, పని పూర్తయింది, వెళ్తున్నారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సిద్ధు, నా కూతురు తులసిని నీకు పరిచయం చేస్తాను ఉండు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ తులసి అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. వస్తున్నానమ్మా అని చెప్పి తులసి మెల్లగా సిద్ధు వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సిద్ధు తులసిని చూసి షాక్లో ఉంటాడు. నా వాటర్ క్వీన్ ఏంటి ఇలా వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. సిద్ధు, నా కూతురు తులసి అని చెప్పి లక్ష్మి పరిచయం చేస్తూ ఉంటుంది. నమస్కారం అండి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. నా వాటర్ క్వీన్ పేరు తులసినా? తులసి లక్ష్మి అక్క కూతురా అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ తులసి, ఇతనే సిద్ధు, నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, నిన్న మన ఇంటికి కూడా వచ్చాడు. నిన్ను పరిచయం చేద్దామనుకుంటే అప్పుడే నీకు ఫోన్ కాల్ వచ్చి ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళావు కదా, ఆ సిద్ధువే ఈ సిద్ధు. అంతేకాదు, ఈ సిద్ధు కీర్తికి చిన్నన్నయ్యంట అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధుని చూసి తులసి షాక్లో ఉంటుంది. అమ్మా, మన ఇంట్లో మంగళసూత్రం పోయినప్పుడు దొంగలను కొట్టి మంగళసూత్రాన్ని కాపాడాడని చెప్పావు, ఇతనేనా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అవును తులసి, ఇతనే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఒకరోజు గుళ్ళో నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నిన్ను సేవ్ చేశాడన్నావు, ఇతనేనా అని తులసి అడుగుతూ ఉంటుంది. అవును తులసి, ఇతనే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇన్ని మంచి పనులు చేసిన అతను ఆ రోజు నాకు ఉద్యోగం రాకుండా అతన్ని ఎందుకు కొట్టుంటాడు? ఒక ముసలావిడి దగ్గర నుంచి ఆస్తి తీసుకోవడం కోసం అక్కడ రౌడీలతో ఎందుకు ఫైట్ చేసి ఉంటాడు అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది.
సరే సిద్ధు, మేము బయలుదేరతాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అక్క, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే సిద్ధు, నువ్వు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండు. కీర్తి మీ చెల్లెలే అని ఇప్పటికి తెలిసింది కదా అని లక్ష్మి చెప్తూ ఉంటే, తప్పకుండా వస్తానక్క. నా వాటర్ క్వీన్ మీ ఇంట్లోనే ఉందని తెలిసింది కదా, రాకుండా ఎలా ఉంటాను అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే అక్క, జాగ్రత్తగా వెళ్ళండి, డ్రాప్ చేయమంటారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక నీలిమ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. వద్దులే తమ్ముడు, మేము వెళ్తాంలే అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఇక తులసి అలా వెళ్తూ ఉంటే సిద్ధు తులసి వైపు అలానే చూస్తూ ఉంటాడు. తులసి కూడా సిద్ధుని చూసుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మి వాళ్ళు బసవరాజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే, బసవరాజు గారి చిన్నబ్బాయి చాలా బాగున్నాడు కదా లక్ష్మి అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు. అవునండి, మంచివాడు కూడా, నాతో చాలా మంచిగా మాట్లాడతాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మా, నాకు ఒకసారి ఉద్యోగానికి వెళ్తే ఆఖరి నిమిషంలో ఉద్యోగం రాకుండా ఒక అతని వల్ల జరిగిందని చెప్పాను కదా, అతను ఇతనేనమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నువ్వేదో పొరపడ్డట్టున్నావు, సిద్ధు చాలా మంచివాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నాకు కూడా అదే అనిపిస్తుందమ్మా, నేనే పొరపాటు పడ్డానేమో అని తులసి లక్ష్మితో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఖుషి పాప ఒంటరిగా కూర్చొని, తులసి అమ్మ నన్ను తీసుకెళ్ళటానికి వస్తా అంది, ఇంకా రాలేదేంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏయ్ ఖుషి పాప, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఆ తులసి నీకోసం వస్తుందనుకుంటున్నావా? ఆ తులసి ఇక్కడికి రాదు. వెళ్ళి కిచెన్లో పనులు ఉన్నాయి చూసుకోపో అని చెప్పి భార్గవ్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. భార్గవ్ అంకుల్ వాళ్ళ మమ్మీ చెప్పినట్టు తులసి అమ్మ నిజంగానే నన్ను తీసుకెళ్ళటానికి రాదా? నేను ఇక ఒంటరిగా ఇక్కడే ఉండాల్సిందేనా అని ఖుషి పాప బాధపడుతూ ఉంటుంది. తులసి అమ్మ రాకపోతే ఏంటి, నేనే ఈరోజు రాత్రికి అందరూ పడుకున్న తరువాత తులసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోతాను అని ఖుషి పాప మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీనివాస్ లక్ష్మి వాళ్ళు ఇంటికి వస్తారు. అప్పుడు బామ్మగారు శ్రీనివాస్ను చూసి, కీర్తి వాళ్ళ నాన్నకు థ్యాంక్స్ చెప్పడానికని వెళ్ళారు, చెప్పారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి, మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది కీర్తి వాళ్ళ నాన్న కాదంట. ఆయన బిజీగా 4 రోజుల నుంచి ఉంటున్నారంట, అసలు కీర్తితో ఫోన్ కూడా మాట్లాడలేదట అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు. ఏంటి సీనయ్య నువ్వు చెప్పేది? మరి పోలీసులు మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టుంటారు? ఎవరు ఫోన్ చేసి ఉంటారు అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటుంది. అదే మాకు కూడా అర్థం కావట్లేదు అత్తమ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాము వచ్చి సైగ చేస్తూ ఉంటాడు. ఏంట్రా నీ పిచ్చి గొడవ, వాళ్ళు ఎండన పడొచ్చారు, కొంచెం మంచినీళ్ళు తాగనివ్వు అని బామ్మ చెప్తూ ఉంటుంది. రాము అన్న, ఏం చెప్తున్నావో మళ్ళొకసారి చెప్పు అని తులసి అడుగుతూ ఉంటుంది. రాము సైగ చేస్తూ ఉంటాడు. అమ్మా, రాము అన్న ఏమంటున్నాడంటే, పోలీస్ స్టేషన్ నుంచి మీరు బయటికి రావటానికి కారణం జానుని పెళ్లి చేసుకుంటానని వచ్చాడే జై, అతనే కారణమై ఉంటాడని చెప్తున్నాడు అని తులసి చెప్తూ ఉంటుంది. అవును కదా, ఆ అబ్బాయి ఏమైనా పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి ఉంటాడా? అసలు మనం అరెస్ట్ అయినట్టు ఆ అబ్బాయికి ఎవరు చెప్తారు? జాను ఏమన్నా చెప్పుంటుందా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు. జాను జైనందన్ గారిని చూడటం మొదటిసారంట నాన్న, దాని దగ్గర జైనందన్ గారి ఫోన్ నెంబర్ ఎలా ఉంటుంది జాను ఫోన్ చేసి చెప్పడానికి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమేలేమ్మా అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు. అప్పుడే జైనందన్ శ్రీనివాస్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. నమస్కారం అంకుల్ ఆంటీ అని చెప్పి అంటూ ఉంటాడు. నమస్కారం బాబు, నీ గురించే మాట్లాడుకుంటున్నాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నా గురించి మాట్లాడుకుంటున్నారా? నా గురించి మాట్లాడుకోవటానికి నాకంటూ కొంతమంది మనుషులు ఉన్నారన్నమాట అని జైనందన్ అంటూ ఉంటాడు. నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారా ఆంటీ అని జైనందన్ అడుగుతూ ఉంటాడు. మొన్న మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు బాబు, మమ్మల్ని రిలీజ్ చేయమని సిఐకి ఎవరో ఫోన్ చేశారంట, అది ఎవరన్నది తెలియట్లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అది నువ్వేనేమోనని మేము మాట్లాడుకుంటున్నాం అని లక్ష్మి చెప్తూ ఉంటే, అవును ఆంటీ, నేనే ఆ సిఐకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాను అని జైనందన్ చెప్తూ ఉంటాడు. నువ్వా బాబు, థ్యాంక్స్. మమ్మల్ని రిలీజ్ చేయించినందుకు. మమ్మల్ని అరెస్ట్ చేసినట్టు నీకెలా తెలిసింది బాబు అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు. నేను జానుని చూసినప్పటి నుంచి మీ ఇంటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటూనే ఉన్నాను అంకుల్ అని జై చెప్తూ ఉంటాడు. అంకుల్, మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతున్నా అనుకోకండి, జానుతో నాకు పెళ్ళి జరిపిస్తారా? ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చాను అని జైనందన్ చెప్తూ ఉంటాడు.
అది బాబు అని శ్రీనివాస్ అంటూ ఉంటే, ఏమున్నా కూడా ఫ్రాంక్గా చెప్పేయండి అంకుల్, మనసులో దాచిపెట్టుకోవడానికి ఏం లేదు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. బాబు, మీతో మా అమ్మాయి జాను పెళ్లి చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా పెద్దమ్మాయి తులసికి పెళ్లి కాకుండా చిన్నమ్మాయి జానుకి పెళ్లి చేయటం అని ఆలోచిస్తున్నాము అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు. సరే అంకుల్, తులసి గారికి మంచి సంబంధం చూస్తాను. తులసి గారికి పెళ్ళైన తర్వాతే నాకు జానుకి పెళ్లి జరిపించండి అని జయనందన్ చెప్తూ ఉంటాడు. సరే బాబు, తులసి పెళ్ళైన తర్వాత నీకు జానుకి పెళ్లి జరిపిస్తాము అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే, ముందు జానుకి నేనంటే ఇష్టమో లేదో ఒక్కసారి కనుక్కోండి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. అప్పుడే విశ్వ జాను వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే నా ప్రేమను జానుకి చెప్పి జాను పేరెంట్స్ అందరినీ మా ఇంటికి తీసుకెళ్ళాలి అని మనసులో అనుకొని వెంటనే జాను ఇంటి దగ్గరకు వస్తాడు. అప్పటికే జాను వాళ్ళ ఇంట్లో జయనందన్ ఉంటాడు. జయనందన్ని చూసి విశ్వ షాక్ అవుతాడు. అమ్మ జాను, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? జయనందన్తో నీ పెళ్లి జరిపించటం మాకు ఇష్టమే. జయనందన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు. నేను ఎవరిని ప్రేమించలేదు నాన్న. మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది. ఆ మాటలను విశ్వ విని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు ఖుషి పాప అందరూ నిద్రపోయిన తర్వాత తన లగేజ్ తీసుకొని మెల్లగా సుపర్ణిక ఇంటి నుంచి తులసి ఇంటికి బయలుదేరుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.